రాజధాని భూదంద వ్యవహారాన్ని సిపిఐ తీవ్రంగా తప్పుపట్టింది. అధికార పార్టీ దురాశపూరిత వైఖరిని ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ప్రభుత్వ రహస్యాలను ముందుగానే లీక్ చేసి భూ కుంభకోణానికి తెరలేపడం రాష్ట్రానికి అవమానకరమన్నారు. అక్రమాలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇవాళ రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖ తెలుగుదేశం నాయకులు, చివరికి ముఖ్యమంత్రి గారి కుమారుడితో సహా ఈ భూములన్నీ ఇవాళ తమ అధీనంలో తెచ్చుకున్నారు, కొనుగోలు చేశారు. ఇది పెద్ద కుంభకోణంగా ఇవాళ వెలుగు చూస్తూ ఉంది. మేము చెప్పేది ఏమంటే, ఈ భూములు కొంటా ఉన్నారు అనే విషయం ముందు నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఏదో కొంత కొనుగోలు చేసుకుంటారులే, మామూలే కదా, అమ్మేవాళ్ళు ఉన్నారు భూములు ఇదని అనుకున్నాం. కానీ చూస్తూ ఉంటే వందల వేల ఎకరాల భూములు ఇవాళ పెద్దవాళ్ళ చేతుల్లోకి పోయాయి.